ఓరగలు 9 టీవీకి స్వాగతం. మేడారంలో సమ్మక్క సార్లమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతర హుండీ లెక్కింపు గురువారం ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దీనికోసం ఏర్పాట్లు చేశారు. 518 హుండీలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు. లెక్కింపును అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెప్పింది తెలంగాణ సర్కార్. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. డిఎస్సి నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయి. గతంలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాత్రం ₹1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది. విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ర రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను వాంఛించి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదు. ఆయన అసమర్థత నాయకత్వంతో కృష్ణా నీటి వాటలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం పాలమూరు మేడిగడ్డను బొందపెట్టింది. ఈ మేరకు మోసం చేయడానికి ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం పాలమూరులో గత ప్రభుత్వం బండారం బయట పెడతామని వంశీచంద్ రెడ్డి చెప్పారు. మా ఓట్లు తీసుకొని స్వయంగా కేసీఆరే మా ఓట్లతోటి ఎంపీ అయ్యి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ప్రాంతం నుంచి పాలమూరు నుంచి ఆ ప్రజల తరపున ఇవాళ మాట్లాడుతున్నాము. నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి ఇంకొకరు ఎంపీ ఇంకొకరు మంత్రి ఇంకొకరు రాజ్యసభ ఎంపీ కొనసాగిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆ దుస్సంస్కారం ఏదైతే ఉందో, పని ఏం చేయలే 10 ఏళ్లల్లా. ఇవాళ మేమొచ్చి పని చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఓర్వలేక అబద్ధపు మాటలు చెప్తూ మా పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేను ఇవాళ కేసీఆర్ కి సూటిగా సవాల్ చేస్తున్నా. మీరు మాట్లాడుతున్నారు కృష్ణా బేసిన్ కి మీరు న్యాయం చేసినామని చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే ఆ జిల్లాని సస్యశ్యామలం చేసామని. నేను చెప్తున్నా మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జలాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోగలరు. మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్. పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం. అయినా కానీ ఏ ప్రజలైతే నీకు పునర్జన్మ ఇచ్చినరో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ, రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే, మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ ని, నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా. కేసీఆరే పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు. కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు. మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము. వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి నారాయణపేటతో సహా 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. మీరు కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. దమ్ముంటే నిజంగా మీరేదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది. రా ఎలక్షన్లో తేల్చుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి. అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ ని పాలమూరు ప్రజల తరపున కోరుతూ,
ఇవాళ రేపు టిఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టింది. బొందబెట్టి అక్కడ సాధించాలంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవని, శ్రమనే మూలధారమని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలుగు తెలంగాణ క్లాసిక్ భాష అని, అది మాట్లాడుతుంటే ఆనందం కలుగుతుందని అన్నారు. ఆ భాషను దేశ ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. మాతృభాష జీవితాంతం చైతన్యంతో ముడిపడి ఉంటుందని, మార్గదర్శకంగా ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణకు వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందించారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ యూనివర్సిటీకి స్నాతకోత్సవం పెద్ద పండుగ అని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రింట్ చేసి సామాన్య ప్రజలకు అందించాలని కోరారు. తను మాతృభాష తమిళని, మా అన్న భాష తెలుగు అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. యూనివర్సిటీకి పెద్ద పండుగ, చదువుల పండుగ, బలిదాల పండుగ, కన్నుల పండుగ. స్నాతకోత్సవం ఈ 4 మూల స్తంభాలు అవి. విద్యార్థులు, ఆచార్యులు, విశ్వవిద్యాలయం, సమాజం. విద్యార్థులు వారి చదువులను విజయవంతంగా పూర్తి చేయడం, ఆచార్యులు స్వీయ నిబంధనతో బోధించడం, విశ్వవిద్యాలయం అన్ని సదుపాయాలు కల్పించడం, సమాజానికి కొత్త దారిని అందించడం. వీటన్నిటి సమాహోరమే స్నాతకోత్సవం. మాతృభాష మన జీవితంతో పుడుతుంది. మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంది. మాతృభాష మనల్ని ప్రకటిస్తుంది. మాతృభాష మనకు మార్గదర్శకం. తెలుగు తెలంగాణ మాతృభాష మరియు క్లాసిక్ భాష. పలుకుతున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, పలికినప్పుడు ఆసక్తిని రేకెత్తించే భాష. అందుకే మహాకవి భారతిని పాడారు, సుందర తెలుగులో పార్టీ చేసుకుందాం. తెలుగు మాట్లాడే ప్రజలు అనేక రాష్ట్రాలు మరియు అనేక దేశాలను ఉన్నారు. అక్కడ మన సంస్కృతిని చాటుతున్నారు. అక్కడ మన సంస్కృతిని ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అందరిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ తెలుగు భాష పూల పరిమళంలా వ్యాపిస్తున్నారు. ఈ తెలుగు భాషగా ఉన్న వారికి కూడా తెలుగు నేర్పించాలి. అలా చేస్తే సోదర భావం ఏర్పడుతుంది, రాష్ట్రాల మధ్య స్నేహం పెరుగుతుంది. మొత్తం దానికి కూడా సామాన్యులను చేరయ్యేలా చిన్న చిన్న పుస్తకాలను ముద్రించాలని అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో కూడిన ప్రజలను సామాన్యులు చదవగలిగేలా ప్రచురించాలి. అదేవిధంగా ఈ పుస్తకాలు ఎక్కువ ప్రచురించాలి. ఎందుకంటే ఇది టెక్నాలజీ ప్రపంచం. అందుకే మనం ప్రధాని మంత్రి ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. తాడపల్లిగూడెంలో జరుగుతున్న ఉమ్మడి సభ ద్వారా ఇరు పార్టీల శ్రేణులు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి టీడీపీ, జనసేన కూటమి గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల్లో సెగ బగ్గుబంటున్న వేళ ఈ జెండా సభ పొత్తులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. సభ ప్రారంభంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జెండా మార్చుకోవడం హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత సభను ఉద్దేశించిన మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ, జనసేనది విన్నింగ్ టైం అని, వైసీపీది చీటింగ్ టైం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్ర ప్రజలు
బాగు కోసమే టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నాయని స్పష్టం చేశారు. జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లిగూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాట్లాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుంటే మడిచి పెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్దాం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి దయచేసి. క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. నాడు మీరిచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం వచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరిపైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం. అదే అహంకారం ఇతనికి. అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు. ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా. నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు, పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం. మాకు రోషం ఉంది, సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ని ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. ఒక పిలిపించా. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. తమిళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగన్ది 2019లో ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. గాయాలు బాధ వర్ధిల్లాలి గట్టిగా. తెలుగుదేశం జనసేన ఐక్యత. తెలుగుదేశం జనసేన పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని మండల బీజేపీ అధ్యక్షుడు విఠల్ పిలుపు మేరకు నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప యాత్రలో పెద్దశంకరంపేట మండలం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దశంకరంపేట అధ్యక్షులు విఠల్ మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో 17 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయ్ సంకల్ప యాత్ర నారాయణఖేడ్ పట్టణంలో విచ్చేస్తున్న శుభ సందర్భంగా పెద్దశంకరంపేట నుంచి మేము బీజేపీ నాయకులు కార్యకర్తలము భారీ ఎత్తున నారాయణఖేడ్ విజయ్ సంకల్ప యాత్ర విజయవంతం చేయడానికి శంకరంపేట నుంచి మేము బయలుదేరడం జరిగింది. మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుడు కోసం కంకణబద్ధుడై పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి 3వసారి భారతదేశ ప్రజలు
ఓటు వేసి మన నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయాలని ఆల్రెడీ భారతదేశం అంతటా ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ సందర్భాన్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన 17 సీట్లల్లో 15 సీట్లను మన నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ నుంచి గిఫ్ట్కి ఇవ్వాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ 2 నెలలు కష్టపడి పనిచేసి మళ్ళా 5 సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ సుసంపన్నంగా నిలపడానికి అందరం కంకణబద్ధులమై పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషన్ టీవీ.